ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వ్యవసాయ సమాచారం. వాతావరణ ఆధారమైన వ్యవసాయ సలహాలు. ప్రత్తి నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు 60 మరియు 80 రోజుల ప్రత్తి పైరుకు పైపాటుగా ఎకరానికి 30 నుంచి 35 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాలి. తరచుగా అంతర కృషి చేసి కలుపు నివారించి నేలలోని తేమను సంరక్షించుకోవాలి. పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు 0.2 గ్రాముల ఎసిటామిప్రిడ్ లేదా 0.2 గ్రాముల థయామిదాక్సామ్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో నల్లమచ్చ తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు నివారణకు 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, 2 గ్రాముల ప్లాంటమైసిన్ లేదా 2 గ్రాముల పోసామైసిన్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా 1 మిల్లీలీటర్ క్యారథేన్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో పైటాప్తోరా ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు నివారణకు 2 గ్రాముల మ్యాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఆముదం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని రైతులు 30 మరియు 60 రోజుల ఆముదం పైరుకు పైపాటుగా ఎకరానికి 15 కిలోల యూరియాను వేసుకోవాలి. దాసరి పురుగు నివారణకు ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. పొలంలో ఎకరాకు 10 పక్షి స్థావరాలను అమర్చాలి. దాసరి పురుగు మొదటి దశలో పరాన్నజీవులకు హాని చేయని వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచేలా పిచికారీ చేయాలి. పొలంలో దాసరి పురుగును ఆశించే మైక్రోప్లెటిస్ పరాన్నజీవి ఉనికిని గమనించాలి. పరాన్నజీవి ఆశిస్తే ఏ విధమైన పురుగు మందులు పిచికారీ చేయరాదు. పరాన్నజీవి పొలంలో లేకపోతే 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 1 మిల్లీలీటర్ నోవాల్యూరాన్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫినోఫాస్ లేదా 1.5 గ్రాముల థయోడికార్బ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సోయా చిక్కుడులో కాండం తొలిచే ఈగ నివారణకు 1 గ్రాము ఎసిఫేట్ మందును లీటరు నీటికి పిచికారీ చేయాలి. కూరగాయలు వంగలో కొమ్మ మరియు కాయతొలుచు పురుగు నివారణకు పురుగు సోకిన కొమ్మలను తుంచి నాశనం చేయాలి. 2 మిల్లీలీటర్ల ప్రొఫినోఫాస్ లేదా 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కూరగాయ పంటల్లో రసం పీల్చే పురుగుల నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పశుపోషణ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కోళ్లలో కొక్కెర తెగులు, గొర్రెలలో చిటుకు మసూచి వ్యాధి, ఆవులు మరియు గేదెలలో గొంతువాపు వ్యాధి మరియు ఆవులు ఆంబోతులలో జబ్బవాపు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గడిచిన 3 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 24 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. వరి ఆలేరులో IR 64 రకం క్వింటాలుకు కనిష్ట ధర 1450, గరిష్ట ధర 1450. కేసముద్రంలో సాంబ మసూరి రకం క్వింటాలుకు కనిష్ట ధర 1920, గరిష్ట ధర 2289. ఖానాపూర్లో MTU 1010 రకం క్వింటాలుకు కనిష్ట ధర 1510, గరిష్ట ధర 1510. పత్తి
ఆదిలాబాద్లో క్వింటాలకు కనిష్ట ధర 4,000, గరిష్ట ధర 4,650. జమ్మికుంటలో క్వింటాలకు కనిష్ట ధర 4,600, గరిష్ట ధర 4,600. నర్సంపేటలో క్వింటాలకు కనిష్ట ధర 5,200, గరిష్ట ధర 5,600. మొక్కజొన్న జగిత్యాలలో క్వింటాలకు కనిష్ట ధర 1,700, గరిష్ట ధర 1,750. కరీంనగర్లో క్వింటాలకు కనిష్ట ధర 1,809, గరిష్ట ధర 1,809. కేసముద్రంలో క్వింటాలకు కనిష్ట ధర 1,631, గరిష్ట ధర 1,631. ఖరీఫ్ 2016-17 కాలానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఇలా ఉన్నాయి. వరి సాధారణ రకం క్వింటాలకు 1,470 రూపాయలు, గ్రేడ్ ఏ రకం క్వింటాలకు 1,510 రూపాయలు, జొన్నలు సంకర రకం క్వింటాలకు 1,625 రూపాయలు, మాల్దండి రకం క్వింటాలకు 1,650 రూపాయలు, సజ్జలు క్వింటాలకు 1,330 రూపాయలు, మొక్కజొన్న క్వింటాలకు 1,365 రూపాయలు, రాగులు క్వింటాలకు 1,725 రూపాయలు, కందిపప్పు క్వింటాలకు 5,050 రూపాయలు, పెసలు క్వింటాలకు 5,225 రూపాయలు, మినుములు క్వింటాలకు 5,000 రూపాయలు, సోయాబీన్ క్వింటాలకు 2,775 రూపాయలు, వేరుశెనగ క్వింటాలకు 4,220 రూపాయలు, పొద్దుతిరుగుడు క్వింటాలకు 3,950 రూపాయలు, వలిసలు క్వింటాలకు 3,825 రూపాయలు, నువ్వులు క్వింటాలకు 5,000 రూపాయలు, పత్తి మధ్యగింజ రకం క్వింటాలకు 3,860 రూపాయలు, పొడుగు గింజ రకం క్వింటాలకు 4,160 రూపాయలు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో వస్తున్న నూతన మార్పులు, శాస్త్ర సాంకేతిక విషయాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని వివరాలు: చెరకు యాజమాన్యం, వివిధ పంటలలో కలుపు నివారణ, మిశ్రమ వ్యవసాయం ఉపయోగాలు, రబీ పెసర రకాలు మెలకువలు. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న వాణిజ్య పంటలలో చెరకు ముఖ్యమైనది. చెరకు దిగుబడి, చెరకు రకములు, సాగు భూమి, సాగు పద్ధతులు, సస్యరక్షణ, సాగునీటి నాణ్యత అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. చెరకు సాగులో పాటించవలసిన మెలకువల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో చెరుకును ప్రధానంగా నిజామాబాద్, మెదక్ జిల్లాలో అధికంగా సాగు చేస్తున్నారు. చెరుకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, మొలాసిస్, ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతున్నాయి. ఎక్కువ సూర్యరశ్మి, గాలిలో తేమ హెచ్చుగా ఉన్నప్పుడు చెరుకు ఏపుగా పెరుగుతుంది. ఖరీఫ్లో చెరకు సాగుకు అనువైన రకాలు సిడి 6907, కోటి 8201, 85A261, 81A99. చెరకు సాగుకు నీటి సదుపాయం మెరక భూములు మిక్కిలి అనువైనవి. పూతపోయిన చెరకుల చిగురు భాగం గాని, 7 నుంచి 8 నెలల వయసు గల లేవడి తోటల చెరకు గాని 3 కళ్ల ముచ్చులు గట్టి విత్తనంగా వాడాలి. ఎకరానికి 16,000 కళ్ల ముచ్చులను వాడాలి. వేడి నీటి విత్తన శుద్ధి ద్వారా చెరకును తెగుళ్ల నుంచి పంటను కాపాడవచ్చు. చాళ్లను 80 నుండి 100 సెంటీమీటర్ల దూరంలో రూపొందించాలి. జంట చాళ్ల పద్ధతిలో 60/120 సెంటీమీటర్ల దూరంలో చాళ్లను వేయాలి. చెరకు సాకు 100 కిలోల నత్రజన్ని 2 సమపాళ్లలో నాటిన 60 నుంచి 150 రోజుల్లో వేయాలి. అలాగే 40 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువును, 48 కిలోలనిచ్చే పొటాష్ ఎరువును వేయాలి. దీంతోపాటు 2 కిలోల అజిటోబ్యాక్టర్ను 500 కిలోల పశువుల ఎరువుతో కలిపి 2 దఫాలుగా నాటిన 3వ రోజున సగభాగం, నాటిన 45వ రోజున మిగిలిన సగభాగాన్ని వేసుకున్నట్లయితే నత్రజని ఎరువుల్లో 25% వరకు తగ్గించుకోవచ్చు.
చెరకులో కలుపు నివారణకు ముచ్చెలు నాటిన వెంటనే లేదా 3వ రోజున 2 కిలోల పొడి మందును 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి 1 నెల వరకు కలుపు నివారించుకోవచ్చు. చెరకు పంట మొదటి 4 నెలల్లో 6 రోజులకోసారి, పక్వ దశలో 3 వారాలకోసారి నీరు పెట్టాలి. వర్షాకాలంలో తోటల్లో నీరు నిలవకుండా చూడాలి. చెరకు పంట పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు చెరుకును భూమట్టానికి నరకాలి. నరికిన చెరకు నుంచి ఎండు ఆకులు, ఆకు తొడిములు తొలగించి నరికిన 24 గంటలకు గానుగ ఆడట్టుకు సరఫరా చేయాలి. నరికిన 24 గంటలకు గానుగ ఆడుకుంటే అధిక రసనాణ్యత కలిగి ఉండి బెల్లం రికవరీ ఎక్కువగా పొందవచ్చు. ఈ విధంగా చెరకులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంలో స్వల్ప విరామం. కూరలో కారం ఎక్కువైంది. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఎంత అవసరమో అంతే వేయాలని? నా వల్లైతే ఇలా అప్పుడప్పుడు అవుతుంది, కానీ మీరైతే పొలంలో మీకు తోచిన క్రిమి సంహారకాలని వాడేస్తారు. మరి దాని సంగతో? ఉన్నమాటేగా అంటోంది కోడలు. చూడు, పొలంలో ఎంత అవసరమో అంతే మందు వెయ్యి. గుర్తుంచుకోండి, క్రిమి సంహారకాలు విషపూరితాలు. డబ్బా పైన రాసిన సూచనల ప్రకారమే మందు వేయాలి. ముందు ఫెరమోన్ ట్రాప్, లైట్ ట్రాప్, మిత్ర కీటకాలు, జైవిక క్రిమి సంహారకాలు వంటివి ఉపయోగించాలి. అవసరమైతేనే రసాయనిక క్రిమి సంహారకాలు ఉపయోగించాలి. మందు చల్లడం పొద్దున కానీ సాయంత్రం కానీ చేతి తొడుగులు, మాస్క్, ఇంకా పొడుగు చేతుల చొక్కా వేసుకుని చేయాలి. గాలి వీచే దిశలో చల్లుతూ వెనక్కి నడవాలి. మందు డబ్బాలు, చల్లే యంత్రాలు సురక్షితమైన చోట ఉంచాలి. ఇప్పుడేనా అర్థమైందా? అర్థమైంది భార్యామణి. ఇక చెయ్యను ఇలాంటి పిచ్చి పని. తాగించిందా నీకు 3 చెరువుల నీళ్లు? కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. పంట దిగుబడిని తగ్గించే వివిధ కారకాలలో కలుపు ఒకటి. ప్రస్తుతం తెలంగాణలో ఖరీఫ్లో పండిస్తున్న ముఖ్యమైన పంటలు, ఆ పంటల దిగుబడిని నష్టపరుస్తున్న వివిధ కలుపు మొక్కలు, వాటి నివారణ చర్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఖరీఫ్లో పండిస్తున్న పంటలలో వరి, పత్తి, మొక్కజొన్న ముఖ్యమైనవి. వరి నారుమడిలో ఊద నిర్మూలనకు ఎకరా నారుమడికి 1.5 లీటరు బ్యూటోక్లోర్ 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 7 లేక 8వ రోజున మడిలో నీటిని తీసివేసి పిచికారీ చేయాలి. లేదా విత్తిన 14-15 రోజులప్పుడు సైహాలోఫా బ్యూటైల్ 400 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. గడ్డి, తుంగ, వెడల్పాటి ఆకుమొక్కలు సమపాళల్లో ఉన్నప్పుడు ఎకరాకు 4 కిలోల బ్యూటాక్లోర్ గుళికలు, 4 కిలోల 2,4-D ఇథైలెస్టర్ గుళికలు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుంచి 5 రోజుల్లో పలుచగా నీరు ఉంచి సమానంగా వెదజల్లాలి. వరి నాట్లు వేసిన 10 రోజుల తర్వాత కూడా 80 గ్రాముల పైర్జోస్ సల్ఫ్యూరాన్ లేదా 15 రోజుల తర్వాత 50 గ్రాముల ఇథాక్సి సల్ఫ్యూరాన్ 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో నీటిని తీసివేసి సమానంగా పిచికారీ చేసి కలుపు నివారించవచ్చు. నాటిన 30 రోజులప్పుడు వెడల్పాటి కలుపు మొక్కలు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో నీటిని తీసివేసి కలుపుపై పడేటట్లు పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో పంట విత్తిన 2 రోజుల్లోపు అట్రాజిన్ అనే కలుపు మందును తేలిక నేలలో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలలో ఎకరాకు 1200 గ్రాములను
200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయటం వలన వెడల్పాటి ఆకులు గల కలుపు మొక్కలను దాదాపు 1 నెల వరకు మొలవకుండా అదుపు చేయవచ్చు. పత్తిలో విత్తే ముందు లీటరు ఫ్లూకారాలిన్ భూమిలో కలిగి దున్నాలి, లేదా లీటరు పెండిమిథాలిన్ 200 లీటర్ నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చేయాలి. విత్తిన 25 రోజులప్పుడు గడ్డి జాతి మొక్కల నివారణకు 400 మిల్లీలీటర్ల క్విజాల్ఫాఫ్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా వివిధ పంటలలో కలుపు నివారణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంలో స్వల్ప విరామం. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 పై సంప్రదించండి. రైతు నేస్తానికి తిరిగి స్వాగతం. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న పప్పు దినుసులలో పెసర ఒకటి. పెసర సాగుకు రబీ కాలం అనువైనది. రబీ పెసర సాగుకు అనువైన రకాలు, పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలంగాణలో పెసర పంటను తొలకరి పంటగాను పండిస్తున్నారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించవచ్చు. పత్తిలో అంతర పంటగా పండించవచ్చు. పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. 1 ఎకరా పెసర సాగుకు తొలకరిలో 6 నుంచి 7 కిలోల విత్తనం అవసరం. కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు. పెసరలో అధిక దిగుబడినిచ్చే రకాలు LGG 407, LGG 460, LGG 450, LGG 410, ఏకశిల, భద్రాది, మధిర పెసర. పెసర విత్తనాన్ని వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంతో విత్తుకోవాలి. 1 ఎకరా పెసర సాగుకు 2 టన్నుల పశువుల ఎరువును దుక్కిలో వేసి కలియ దున్నాలి. దీంతోపాటు 8 కిలోల నత్రజన్ని విత్తనం చల్లే ముందు, 20 కిలోల భాస్వరాన్ని విత్తనం చల్లే ముందు వేయాలి. పెసర వర్షాధారపు పంట. కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1-2 తళ్ళిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. వరి మాగాణుల్లో నీటి తడి అవసరం లేదు. పెసరలో కలుపు నివారణకు లీటరు అలాక్లోర్ విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. పెసరను వర్షాలు తగ్గిన తర్వాత గాని రబీలో గాని లేక వేసవిలో గాని పండించాలి. పెసరను
అంతర పంటగా పత్తి, కందిలో వేసుకోవచ్చు. ఈ విధంగా రబీ పెసర్లో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంలో స్వల్ప విరామం. ఇదిగో నిన్నే. నన్నెందుకు పిలుస్తారు? వెళ్ళి దాంతోటి చెప్పండి. ఎవరితో? అదే మీ మొబైల్ ఫోన్. పొద్దున్న, సాయంత్రం, పగలు, రాత్రి అంటుపెట్టుకుంటారుగా. పైగా కిసాన్ కాల్ సెంటర్ తో మాట్లాడుతున్నా అని అంటారు. ఓహో, అదా సంగతి. అవును, ఏమైంది? ఇప్పుడు మాట్లాడరా? ఇప్పుడు క్షణంలో మాట్లాడిపోతాయి. అలాగా? అవును, ఇప్పుడు ఎక్కువ లైన్లు, ప్రత్యేకమైన టెక్నిక్ కారణంగా వ్యవసాయ నిపుణులతో వెంటనే మాట్లాడొచ్చు. ఎప్పుడైనా లైన్ బిజీగా ఉంటే మన సమస్యల్ని ఫోన్ పై రికార్డ్ చేయొచ్చు. వారి నుండి ఫోన్ వస్తుంది. ఇంకా సమస్యకి పరిష్కారం కూడా మెసేజ్ రూపంలో వస్తుంది. ఇదిగో చూడు, వచ్చేసింది. అరేవా, అంటే దీని అర్థం వేచి ఉండక్కర్లేదన్నమాట. అవును, అందుకేనన్నమాట ఈ మధ్య నా మీద అంత ప్రేమ వస్తోంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలోనే వెంటనే సమాధానం పొందడానికి దేశం మొత్తంలో ఏ ఫోన్ నుంచైనా హెల్ప్ లైన్ నంబర్తో సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తానికి తిరిగి స్వాగతం. రైతులు వ్యవసాయంతో పాటు వాటి అనుబంధ రంగాలపైన ఆధారపడటం వలన రైతులు ఆర్థికంగా లాభం పొందుతారు. ఈ విధానాన్ని మిశ్రమ వ్యవసాయం అంటారు. ఈ మిశ్రమ వ్యవసాయం వలన కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన పూర్వీకులు వ్యవసాయంతో పాటు పశువులను, గొర్రెలను, మేకలను పెంచేవారు. ఈ విధానాన్ని మిశ్రమ వ్యవసాయం అంటారు. ఈ విధానం వలన పంటల ద్వారా వచ్చే గడ్డిని పశువులకు మేతగాను, దాణాగాను ఉపయోగిస్తారు. దీనివల్ల ఖర్చు తగ్గటం వల్ల ఆర్థికంగా నిలదొక్కుంటాడు. అలాగే పశువుల నుంచి లభించే పేడను పంటలకు ఎరువుగా ఉపయోగిస్తారు. దీనివల్ల నేల సారవంతం అవడంతో పాటు కలుషితం కాకుండా ఉంటుంది. మిశ్రమ వ్యవసాయం వలన నాణ్యమైన ఉత్పత్తులు పొందవచ్చు. మిశ్రమ వ్యవసాయం వలన సంవత్సరం పొడవునా ఉపాధి దొరకడం ద్వారా డబ్బు లభిస్తుంది. అలాగే నేలను, పనిముట్లను, మనుషులను పూర్తి స్థాయిలో ఉపయోగించవచ్చు. పశువుల ద్వారా లభించే పేడ వలన రసాయన ఎరువులు కొనుక్కోకుండా వ్యవసాయం చేయవచ్చు. మిశ్రమ వ్యవసాయ విధానంలో ఒకవేళ పంట నష్టపోయినా పశువుల వలన డబ్బు వస్తుంది. అలాగే ఈ పశువులు రవాణాకు ఉపయోగించవచ్చు. మిశ్రమ వ్యవసాయంలో పశువుల నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తులకు సంవత్సరం పొడవునా డిమాండ్ ఉండటం వలన రైతులకు సంవత్సరం పొడవునా ఆదాయం లభిస్తుంది. మిశ్రమ వ్యవసాయం వలన జీవ వైవిధ్యం కొనసాగుతుంది. మిశ్రమ వ్యవసాయ విధానం వలన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. అలాగే రైతుకు ఆదాయం 20 నుంచి 40% వరకు పెరుగుతుంది. వరి పొలాల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉంటే ఆ పొలంలో చేపలను పెంచడం ద్వారా రైతులు మరింత ఆదాయం పొందవచ్చు. ఈ విధంగా మిశ్రమ వ్యవసాయం వలన రైతులకు ఆర్థికంగా లాభంతో పాటు నేల సారాన్ని, పర్యావరణాన్ని కాపాడవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు మాకు అందించవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. ఇంతటితో రైతు నేస్తం కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.